కనపడలా? లేదు బావా. ఎరుపు ఒక సాట ఉండాలి. ఎక్కడా? ఇటు రావే. ఏంటి బావా? ఎడ చూడు. అది పసుపచ్చ. పసుపచ్చ కాదే పళ్ళ కిచ్చ. ఎరుపో నలుపో తేలాలంటే లోనకి వెళ్ళి అద్దం పట్టుకురావే. అయితే ఉండండి, మా అమ్మ అద్దం పట్టుకొస్తాను. అదో ఎవరిది? నీకు దండం పెడతా. మెమ్మ అద్దం వద్దే, అది కాంతి పోయి కళాయి తప్పి బొమ్మ కనపట్లా. పోనీ మరి నా అద్దం తెమ్మంటావా? నీ అద్దం వద్దే. ఏ నీ అద్దంలోనే నా 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 ముఖం కనపడదే. అలాగా? ఏమండి, గదిలో కావాల్సిన అద్దాలు ఉన్నాయి, రండి. నువ్వు ఎక్కడికి బావా? నువ్వు గదిలో పోతున్నావు. నేను కూడా గదిలో. గదిలోకి నువ్వు రాకూడదు, చిన్నపిల్లవే. అది కాదు బావా, మా అమ్మ ఏం చెప్పిందో తెలుసు? అక్క బావా గదిలో ఏం చేసుకుంటున్నారు చూసి నేర్చుకోమని చెప్పింది బావా. ఓహో, ఇది మీ అమ్మ సలహా. ముండకు సుట్టగాల్చి బొడ్డు చుట్టూ వాతల పెట్టాలి. చిన్నపిల్లకి ఇంటాడు విషయాలంటే చెప్పేది. ఒకవేళ గదిలో అక్క నేనిద్దరం మంచం మీద ఉంటే, నేను మంచం కింద, నేనిద్దరం మంచం కింద ఉంటే, సన్నివేశం చూసామంటే చిన్న బిడ్డ చేస్తానంటే రావాల్సిందేనా? ఏమండి, చిన్నపిల్ల కదా, అనుభవం తక్కువ, చెబితే ఎంటులా. మీరు ఒక్క 10 నిమిషాలు ఇక్కడే ఉండండి, దీని సంగతి నేను చూస్తా. పదవే. ఏంటి? నాకు ఇప్పుడు ఎవరైనా ఒకటే, పెట్టను నేను. కుక్కలు కూడా ఒకటేనా? అందుకే గజి కుక్క అవతారం ఎత్తావు. అంతేనండి. చిన్నపిల్లని తీసుకెళ్ళి నేను ఏం చేసుకుంటా? ఏం చేస్తావు? గదిలో తీసుకెళ్లి కూర్చోబెట్టి ఫ్యాన్ వేసి టీవీలో వచ్చే సీరియల్ చదువుతా. దానికి ఏం సీరియల్? 8 గంటలకు చంద్రముఖి, 8:30కి ఆటో భారతి, 9 గంటలకి అది వచ్చే నెలలో రిలీజ్. ఏమండి, అంతేగాని నేనేం చేస్తా అంటే లోపలికి అమ్మాయిని తీసుకుని టీవీ ముందు నిలబెట్టి చూస్తావు, దాన్ని మరిపించి పంపించి అసలు నేనేమంత మాత్రానికి లోపల మాత్రం ఎందుకండి? నా ఎదురుగా చూడండి. ఏమండి, బాగా చూడండి. నేనేమైనా చేయాల్సి వస్తే ఆల్రెడీ ఎత్తే ఉంది, నువ్వేం చేయలేక గమ్ముగా ఉన్నావు. సరే అయితే ఏమంటారు మీరు? అది అమ్మాయిని నా ఎదురుగా నిలబెట్టి చూడండి. పక్కరా మీ రంగనాయక చక్కెరతో మా చిత్ర చక్కెర బాగా చూస్తే ఏదేదో ఒకసారి నించుంటే కదా దాన్ని కులుకున ఆశనం గాను. అమ్మాయి అంతే, అమ్మాయి అంతే. చిత్ర అమ్మ నేర్పి అట్ట కాదండి, బంగారానైనా బండకేసి రుద్దితే కదా నాశనం నాణ్యం తెలిసేది. బండకేసి రుద్దను, స్టేజ్ మీద వేసి రుద్దను. కానీ చిత్ర ఏది ఒకసారి వాచ్ చేయవే. వాచ్ చేస్తే పోతుంది. పాపం ఎడవల్లిలో ఎవరు పుణ్యం కట్టుకున్నట్టుంది దీనికి. వాచ్ చేయమంటే వాంతులు చేసుకుంటాడు. నాకు ఒలి మీదనే అనుమానం. అది కాదే, వాచ్ చేయమంటే ఒకసారి నడవమని తెలుగులో చెప్పొచ్చు కదండి. మీకు ఇంగ్లీష్ రాదని నాకేం తెలుసు. చాలా ఎవరుకోండి, మీరేమో ఇంగ్లీష్ చెప్పారు, మాకేం తెలుగులో అర్థం కాలేదు. నడవమనేగా అమ్మాయి. ఏమో నడక అది? ఇది హంస నడక లాగా లేదే, సడుగిరిగిన బర్రె నడిచిన. ఇదిగో నా నడక వంక పెడుతున్నావు కదా, ఏది నువ్వు నడవయ్యా పెద్ద చోట. నీ అమ్మ లేకపోయా, నా నడక చూసి అదృష్టం పడిపోయింది. సరే కానివ్వండి. ఎలా ఉందో తెలుసా? తెల్లవారుజామున దొంగ కొళ్ళు పట్టుకెళ్తాకొస్తారే, నన్ను కొట్టకరా తిట్టకరా మరి నిద్ర
తెలియదులే. ఏం తెలీదు? మాకు సమస్యలు చాలా ఉంటాయి. అంతే కదా? అంతే. సరే మీ ఇద్దరే మాట్లాడుకుంటారు కదా? నీతో కూడా అప్పుడప్పుడు. అట్ట కుదరదు. అయితే నేను వెళ్తున్నా. టాటా. పట్ట చినిగిపోయిన పట్ట ఏడేశాడు. డబ్బులు ఇస్తే ఆయన పేరు చెప్పావు, నా సంగతి అసలు. సరే కానీలే, నేను కూడా ఇగిపోతాను. అట్లే కర్రీమొహోడ వారికి మా ధన్యవాదాలు. ఏమండి ఏంటి సంగతులు? బావా అయితే మరి నేను వెళ్ళొస్తాను. టాటా బై బై సీ యు. నరికేస్తా. ఏమండి ఏంటి టాటా చెప్పిపోతుందండి. అదేదో ఇంగ్లీష్లో మాట్లాడిందిలే, మీరు రండి. రండి. ఎంత మర్యాద, ఎంత మర్యాద. ఆ ఎదముండ రంగనాయకి నన్ను ఎప్పుడు నువ్వు నువ్వు అని పిలుస్తుందండి. పెంపుడు ముండా మర్యాద సంగతి దానికేమి తెలియనండి. హద్దు చెడి కని పొట్టకై అమ్ముకనడి సాలి బరా యానాది చాకి పాకి గజేంద్ర పిల్లలల్కొని యుగవదన చంద్రవదనల కావిల్త్రు తాను నీపుడు. నన్ను ఇంట్లో పెట్టి తాళం వేశారు, దిష్టి దెబ్బ తగులుద్దని. చాలా చక్కగా పాడారే. రాగము తీయబోనుట రాగము తీయబోనుట సరాగములాడుట మేని సొమ్ములే నాగునైనను సాలిగను నల్పడచేయుట డబులూరకే వాగుట చప్పుడవు కరణి పైకము తట్టుట భోగి పోలికల్ త్యాగివలి నటిల్చుట విటావలి చేస్తలు క్రొత్త చోటులల్. ఏమండి మీరు పెద్ద కోటీశ్వర్లు కదా? కలిమిలో లోటు లేని వాడు, సరుకులో సచ్చు లేని వాడిని మొన్ననే కోటికి పడగెత్తా. అబ్బా నిజంగానే? అవునండి. అలా కూర్చోండి. మీరు పెద్ద కోటీశ్వరులు అయినప్పుడు గాజురాల ఉంగరాలు ధరించినారేమిటండి? గాజురాలు ఉంగరాలా? అవును. గాజురాలు ఉంగరాలా? అన్న ఎవడో పిలవండి, సాటుకు పోయి కలబడతా. అన్న రాస్కల్ ఈడియట్ ఫూల్, ఎవడండి వాడు? ఎందుకంటే మీరు ఏడుస్తారు, ఎవరైనా చూస్తే అని అనుకోరు. అరే ఊరుకోండి, మీరు ఏడుస్తారు ఎందుకండి? ఏందండి అన్నారుగా. అదే అన్న గాడిదని. అంత మాట ఎవరంటారు? నేనే కదా అన్నాను. అరే మీరా? మీరంటే ఇంకేముందండి, కేసు డిస్మిస్. ఈ రవ్వలుంగరాలు వచ్చినాలండి. ఏమండి గర్భాధాన రోజు గడపలో అడుగు పెట్టని పెట్టు చేస్తే మా మామగారు చేయించాడు. అప్పట్లోనే 4-5 వేలండి ఇది ఒక్కొక్కటి. అవునా? ఏమండి మీ వేలుకుండగా వారి నాణ్యం మాకు తెలియట్లేదు. ఏదండి ఒకసారి వండి పెట్టుకుంటాను. ఇది ఒక డొంక చిగురుడుగా. ఏమండి మళ్ళీ ఉంగరం సొమ్ము నాది, మళ్ళీ నా ఉంగరం నాకు ఇస్తారుగా. ఎందుకంటే అమ్మకు 10 ఇచ్చా, చిత్రకి 20 ఇచ్చా. ఈ లెక్కలో రాసుకోను. ఈ ఉంగరం ఒక్కటి తగ్గినా కూడా మయ్య నిద్ర లేవగానే మంచం మీద నన్ను చూసి ఏళ్ళకలి చూస్తాడు. ఒక్కటి దగ్గర ఒంగో పెట్టి చింత మెల్లితో కొడతాడు. అదేమిటంటే ఇంత పెద్ద వయసులో కూడా కొడతారా? పితృభక్తి ఆస్తులు ఎక్కడ ఉన్నాయి నాకు ఇంకా చెప్పలా వాడు. అలాగా? అయినా ఇవ్వరా? ఏమండి ఇవ్వరా? బొగ్గ మీద చేయి తలకగానే ఉంగరం ఓరకనే బయటకు వచ్చింది. ఊరుగా అసలు ఉంగరం పెట్టుకోని చెప్తాడు. జాగ్రత్తగా పెడతా లేదా? భయమా? ఏమండి ఉంగరం పెట్టించుకునే దానికి నీకే అంత భయం ఉంటే పెట్టేవాడికి నాకెంత భయం ఉండాలి? అది కాదండి, అసలే నొప్పేస్తుందేమోనని. నొప్పా? నీ సంగతి నువ్వు చెప్పుకున్నావు, నా సంగతి నేను ఎవరికి చెప్పుకున్నా? నీకు అసలు తేడా రాదు, నా మాట నమ్మండి. అస్సలు అసలు నీకు అసలు నేను ఉంగరం పెట్టినట్టు కూడా తెలియదు నీకు. అది కాదండి, అసలే కొత్త. అసలే కొత్త. ఏం కొత్త? నేను పాత. ఎట్ట చెప్పి కదా 7 ఎకరాలకు ఉంది.
లేదు నాకు కూడా కొత్తలేండి, మీకు జాగ్రత్తగా పెడతాను. నిజంగా నిజంగా ఊరికా మరి ఎవరైనా చూస్తేమని అనుకుంటా.